హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేనైతే హాఫ్ కేజీ బోన్తో తీసుకున్నానని చికెను. మీ ఇష్టం అండి, మీకు ఒకవేళ బోన్తో కావాలన్నా బోన్తో తీసుకోవచ్చు, బోన్లెస్ కావాలన్నా బోన్లెస్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నాకైతే బోన్తో ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకొని, పసుపు అండ్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి 1 లేదా 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం చికెన్ని ఫ్రై చేసుకుందామండి. ఇలా స్టవ్ పైన పెట్టిన తర్వాత చికెన్ నుండి వాటర్ బయటకు వస్తాయండి. బయటకు వస్తాయి. ఇలా వాటర్ అన్నీ ఎగ్గిపోయేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు వేయడం వల్ల మనకు చికెన్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందండి. ఇలా వాటర్ అన్నీ ఎగ్గిపోతూ ఉంటాయి. చికెన్ గట్టిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా వాటర్ ఎగ్గిపోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ ఎగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాటర్ అన్నీ ఇలా ఎగ్గిపోయాయి, మొత్తం ఎగ్గిపోయాయండి. ఇలా మనం వాటర్ లేకుండా ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా మనం వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. అందులోకి మనం పచ్చడిలోకి మసాలాని తయారు చేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగ ఇవన్నీ కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకోవాలండి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చికెన్ మసాలాని. అలాగే పక్కన ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు ఆయిల్ వేసుకొని వేడెక్కేంత వరకు చూసి ఆయిల్ వేడెక్కాక అందులోకి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని కడాయిలోకి వేసుకోవాలి. ఇలా అంతా చికెన్ని ఫ్రై చేసుకున్న చికెన్ని కడాయిలోకి వేసుకోవాలి. ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ని పట్టుకుంటే గట్టిగా మన చేతికి గట్టిగా తగిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన చికెన్ని ఎంత ఫ్రై చేస్తే చికెన్ పచ్చడి అంత టేస్టీగా, అంత ఎక్కువ రోజులు ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మనం పట్టినా కూడా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చికెన్ మంచి కలర్కి వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం మసాలాని తయారు చేసుకోవాలి. ఇలా చికెన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత
ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తయారు చేసి వేసుకోండి. బయట నుండి షాప్లో నుండి తీసుకొచ్చి వేస్తే పచ్చడి బాగుండదండి. వేసుకోవద్దు అసలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడొద్దు అసలు. మనం ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నే వేసుకోవాలి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండలు లేకుండా మనం ఆయిల్లో అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది కడాయికి అంటుకుపోతుంది. అందుకే ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత, ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అలా కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఆయిల్లో చికెన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. మంచి కలర్ వచ్చేసింది చూడండి చికెన్. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా అయ్యాక, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలాని అందులోకి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మనం ఇలా కలుపుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇందులోకి 1/2 కప్పు ఉప్పుని, 1/2 కప్పు కారాన్ని వేసుకుంటే, 1/2 కేజీ చికెన్కి 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకుంటే సరిగ్గా సరిపోతుందండి. పచ్చళ్ళలో కొత్త కారం అయితే మంచి కలర్తో పాటు సూపర్ టేస్టీగా చికెన్ పచ్చడి వస్తుందండి. ఇగో ఇలా సూపర్గా వస్తుంది. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది చికెన్. మంచి కలర్గా ఇలా నురుగా వచ్చేస్తుంది పచ్చడి రెడీ అయ్యాక. మనకు కావాల్సిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చికెన్ చల్లారిన తర్వాత మనం అందులోకి నేనైతే ఒక లెమన్, ఒక నిమ్మరసాన్ని, నిమ్మరసాన్ని వేసేసి అంతా కలిసేలాగా కలుపుకున్నానండి. అంతే, చికెన్ పచ్చడి ఎంతో టేస్టీకరమైన చికెన్ పచ్చడి తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, ఒక రోజులో ఈ పచ్చడిని ఒక రోజు తర్వాత తినేస్తే చాలా చాలా బాగుంటుంది.